రీసెంట్గా ఏపీలో కామన్గా వినిపిస్తున్న నేమ్ స్క్రబ్ టైఫస్ వ్యాధి ఇప్పుడు తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ప్రికాషన్స్ ఏం ఫాలో అవ్వాలి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హలో ఎవరీవన్, ఐఎమ్ డాక్టర్ మహాలక్ష్మి. ఐఎమ్ బోర్డ్ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఓరియన్షియా సుషుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది టిక్ లోకి ఎంటర్ అవ్వడం వల్ల టిక్ బైట్ వల్ల కామన్ గా వస్తుంది. సో ఈ టిక్స్ కామన్ గా ప్యాడీ ఫీల్డ్స్ లో, ఫారెస్ట్ లో, జంగల్స్ లో కామన్ గా ఉంటుంది. సో ఎవరైతే అక్కడ ఎక్కువ వర్క్ చేస్తారో వాళ్ళకి ఇది కామన్ గా ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయలేకపోతే కంప్లీట్ గా ఉన్న డ్రెస్సింగ్స్ వేసుకోవాలి, సాక్స్ కానీ గ్లౌస్ కానీ వేసుకొని వర్క్ చేసుకుంటే బెటర్. అండ్ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, బైట్ చేయగానే ఆ ప్లేస్లో రెడ్గా ఉంటుంది, 3 daysలో అది బ్లాక్గా కూడా అవుతుంది. దాన్ని ఎస్కార్ అంటాం. వితిన్ 1 weekలో మనకి ఫీవర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, హెడేక్ ఉంటుంది. ఈ 1 weekలో కనుక మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే బేసిక్ యాంటీబయాటిక్తో ఇది తగ్గిపోతుంది. 1 week తర్వాత కూడా week 2, week 3 వరకు కూడా మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇది మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. అంటే మీ బ్రెయిన్ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ జరిగి ఫైనల్గా డెత్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో మీకు ఎవరికైనా ఫీవర్ వచ్చి 3-4 days అయినా తగ్గకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఒక బేసిక్ సెరలాజికల్ టెస్ట్తో దీన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ బేసిక్ యాంటీబయాటిక్ కోర్స్తో కూడా తగ్గిపోతుంది. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. సో దీని గురించి ఎక్కువ వరీ అవ్వద్దు, బట్ అలాగనే నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. సో వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఫాలో ఫర్ మోర్.